హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారు కదా! బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ కేబిటి లైఫ్ స్టైల్ వ్లాగ్స్. నేను మీ భారతిని. ఈరోజు వీడియోలో చాలామంది కామెంట్లో చెప్తున్నారు, మేము తెల్లవారులు స్నానం చేయము, సాయంకాలమే స్నానం చేస్తామని చెప్తుంటే, కొంతమంది అయితే స్నానం చేసి ఇంట్లో పనులన్నీ చేసుకోండి చాలా మంచిదని అయితే చెప్తున్నారు. అందుకని తెల్లవారులేసి స్నానం చేసి ఇంట్లో పనులన్నీ ఎలా చేసుకుంటూ దేవుడికి దీపం పెట్టుకున్నానో ఈ వీడియోలో చూపిస్తున్నాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. వీడియో లాస్ట్ వరకు చూసి మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. యూట్యూబ్ కొత్తగా ఇచ్చిన హైప్ కూడా ఖచ్చితంగా ఇవ్వండి. ఇంకా నేనైతే తెల్లవారు 5 గంటలకు అయితే లేసాను. లేగానే ఫస్ట్ అయితే నాకు కొన్ని పనులు చేసుకొని ఇంటి ముందు అయితే వాకిలి చిమ్ముకుంటున్నాను. 5 గంటలకు లేచినా సరే ఎండాకాలం అవడం వల్ల కొద్దిగా తెల్లగా అయితే అయిపోతుంది. నేను స్నానం చేసి మిగతా పనులన్నీ చేయాలి అంటే కొద్దిగా తొందరగానే లేయాలి. లేట్గా లేసాను అనుకోండి ఇంకా అన్ని పనులు కూడా చాలా లేట్ అయిపోతాయి. అందుకని కొద్దిగా తొందరగానే 5 గంటలకు అయితే లేసాను. లేసేటప్పటికి ఎలాగో తెల్లవారు అయిపోతుంది కాబట్టి 5 గంటలకు లేసాను అంటే కొద్దిగా తొందరగా లేసానని ఫీలింగే ఉండటం లేదు. ఇంకా ఫస్ట్ అయితే బయట పని మొత్తం కంప్లీట్ చేసేసిన తర్వాత స్నానం చేసుకొని వంట పని చేసుకుందామని అయితే అనుకుంటున్నాను. అందుకనేసి ఇంటి ముందైతే ఫస్ట్ వాకిలి చిమ్మేసుకుంటున్నాను. నేను ఈ వాకిలి చిమ్ముకునేటప్పటికి టైం అయితే 5:30 పావు తక్కువ 6 ఈ టైం అయితే అయిపోయిందండి. మొత్తం చిమ్మడము, కల్లాపు జల్లడము, ముగ్గు వేయడము మొత్తం అయ్యేపాటికి 7:30 ఈ టైం అయితే అయ్యింది. మీ అందరికీ తెలుసు కదా, కొద్దిగా ఎక్కువ టైం పట్టేస్తుంది నాకు ఈ వాకిలి చిమ్మేదానికి. ఇంక నేను ఈరోజు అయితే ప్యాడ్ నీరుతోనే కల్లాపు జల్లుతున్నాను. ప్యాడ్ నీరుతో కల్లాపు జల్లితే నాకు ఇంకా ఎక్కువ టైం పట్టేస్తుందండి నాకు ఈ బయట పని చేసుకోవడానికి. నాకు ప్యాడ్ నీరుతో కల్లాపు జల్లితే ఇంటి ముందు చూడడానికి చాలా అందంగా నీట్గా కనిపిస్తుంది పచ్చంగా. కాకపోతే మాకు ప్రతిరోజు ప్యాడ్ అయితే దొరకదు. మా ఇంటి పక్క నుండి బర్రెలు వెళ్తేనే రోడ్డు మీద ప్యాడ్ దొరుకుతుంది, లేకపోతే లేదు. ఒట్టి నీరుతోనే కల్లాపు జల్లుతాను. ప్యాడ్ దొరికింది అనుకోండి ఖచ్చితంగా ప్యాడ్ నీరుతోనే కల్లాపు జల్లుతాను. ప్యాడ్ నీరుతో కల్లాపు జల్లితే నేల కొద్దిగా గట్టి పడుతుంది, ఇంటి ముందు చూడడానికి కూడా నీట్గా అందంగా కనిపిస్తుంది. నాకైతే ప్యాడ్ నీరుతో కల్లాపు జల్లడమే ఇష్టం అండి. కాకపోతే ప్యాడ్ అయితే దొరకదు. ఇంకా కల్లాపు జల్లడం అయిపోయిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను. నేను ముగ్గు 2 దగ్గరలో వేసుకుంటానండి. ఇప్పుడు వేస్తున్నది అయితే వెళ్ళే దారిలో వేస్తున్నాను, ఇంకొకటి ఇంటి ముందు వేస్తాను. ఆ ముగ్గు 2 దగ్గరలో వేస్తాను అనమాట. వెళ్ళే దారిలో వేసే ముగ్గు మాత్రం కొద్దిగా మంచి ముగ్గు, పెద్ద ముగ్గు వేసుకుంటాను. ఇంటి ముందు మాత్రం చిన్న ముగ్గే వేస్తానండి. అంటే 5 చుక్కల ముగ్గు, 3 చుక్కల ముగ్గు, లేదా పద్మ ముగ్గు, ఇలా చిన్న చిన్న ముగ్గులు అయితే ఇంటి ముందు వేస్తాను. ఎందుకంటే ఇంటి ముందు ముగ్గు చాలా తొందరగా చెరిగిపోతుంది, ఎక్కువ టైం ఏమి ఉండదు. ఎక్కువ సార్లు అక్కడ నడుస్తూ ఉంటాం కాబట్టి తొందరగా చెరిగిపోతుంది. కానీ ఇక్కడ వెళ్ళే దారిలో వేసిన ముగ్గు మాత్రము ఇప్పుడు వేసిన ముగ్గు రేపు తెల్లవారి దాకా అలానే ఉంటుంది, అలా వేసిన ముగ్గు అలా. అందుకని ఇక్కడ కొద్దిగా మంచిగా వేసుకుంటానమాట. ఇప్పుడు నేను వేస్తున్న ముగ్గు అయితే చుక్కలు 11 చుక్కలండి. ఒకటి వచ్చేంత వరకు ఎదురెదురుగా చుక్కలు పెట్టుకొని ఒకటి వచ్చేంత వరకు 11 చుక్కల ముగ్గు అయితే వేసుకుంటున్నాను. సీతాకోకల చిలుక ముగ్గు అండి. ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది, నాకైతే బాగా నచ్చింది. ముగ్గు మొత్తం వేసిన తర్వాత మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. నాకు ఇంతకుముందు ఈ చిన్న చిన్న ముగ్గులు కూడా అసలు వేయడం రాదు, కానీ యూట్యూబ్ స్టార్ట్ చేసిన నుండి మీకు చూపించడానికి అయితే మంచి మంచి ముగ్గులు నేర్చుకున్నానండి. మంచివంటే మరి ఎక్కువ అనుకోకండి, ఇలాంటివి చిన్న ముగ్గులు అయినా సరే చూడడానికి కొద్దిగా అందంగా కనిపించే ముగ్గులు కొద్దిగా నీట్గా నేర్చుకున్నాను అనమాట. ఇంతకుముందు అయితే అసలు నాకు ముగ్గు పిండి సరిగ్గా వదిలడం రాకపోయేది. ఇప్పుడు మాత్రం పర్వాలేదు, ముగ్గు పిండి బాగానే వదులుతున్నాను. ముగ్గులు కూడా మరీ అంత వరస్ట్గా కాకుండా చూడడానికి కొద్దిగా నీట్గానే వేస్తున్నాను. చిన్న ముగ్గులైనా సరే ఇంటి ముందు నీట్గా వేసుకున్నాం అనుకోండి, చూడడానికి ఇంటి ముందు చాలా అందంగా కళగా అనిపిస్తుంది. అందుకని కొద్దిగా నీట్గా ఓపిక్గా వేసుకోవాలి. కొంతమంది అయితే ప్రతిరోజు కూడా ముగ్గు వేసిన తర్వాత రంగులు కూడా వేస్తారు. రంగులు వేసినంత ఓపిక అయితే నాకు ఉండదండి. 2 దగ్గరలు ముగ్గు వేయాలి, రంగులు వేసాను అనుకోండి నాకు 8 గంటల లోపు నా బయట పని అంతా కంప్లీట్ అయిపోతుంది. రంగులు వేసాను అనుకోండి దగ్గర 10 అయిపోతుంది అనమాట. అంత టైం పట్టేస్తుంది, అంత లేట్గా వేస్తాను నేను రంగులు. అందుకని ఎప్పుడు కూడా రంగులు అయితే వేయను, నార్మల్గానే ముగ్గు వేస్తాను. ఇంకా ముగ్గు అయితే వేయడం అయిపోయింది. ముగ్గు చాలా బాగా వచ్చింది కదా, నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్లో చెప్పండి. ఇంకా నేను ఈ ముగ్గు మొత్తం వేయడం అయ్యేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 7, 7:15 ఈ టైం అయితే అయ్యింది. ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత పొయ్యి అయితే అలుక్కుంటున్నాను.
పొయ్యి అయితే మట్టి మెత్తి ఏమీ అలకటం లేదు. అంటే అక్కడక్కడ పగుళ్ళున్న దగ్గర మట్టి మెత్తిన తర్వాత ఎర్రమట్టితో అయినా పేడతో అయినా అలుక్కునేదాన్ని. కాకపోతే ఇప్పుడైతే మట్టితో ఏం మెత్తుకోకుండా అది అలుక్కోకుండా డైరెక్ట్గా ఎర్రమట్టి నీటిలో కలుపుకొని ఎర్రమట్టి నీటితో అయితే అలుక్కుంటున్నాను. పొయ్యి అయితే నీట్గానే ఉంది. కాకపోతే ఎర్రమట్టితో అలుక్కుంటే పొయ్యి చూడడానికి ఇంకొద్ది నీట్గా కనిపిస్తుంది అనేసి అలుక్కుంటున్నాను అనమాట. నేను వారానికి 2 సార్లు అయితే పొయ్యి అలుక్కుంటాను. ఎక్కువగా శుక్రవారము లేదా ఆదివారం అయితే పొయ్యి అలుకుతాను. కానీ నేను ఈ పొయ్యి అలుకుతుంది మాత్రమే శనివారం రోజు. ఈ వీడియో మొత్తం తీసింది శనివారం రోజుదేనండి. నాకు కట్టెల పొయ్యి అంటే చాలా ఇష్టం అండి. అందుకని మా ఇంటి ముందు ఒక 2 కట్టెల పొయ్యిలు అయితే వేశాను. ఒక్క కట్టెల పొయ్యి అయితే ఉండకూడదంట. ఉంటే 2 కట్టెల పొయ్యి ఉండాలి, లేకపోతే పొయ్యే లేకుండా ఉండాలి. ఒంటి పొయ్యి అయితే ఇంటి ముందు ఉండకూడదంట. అందుకని 2 కట్టెల పొయ్యిలు అయితే ఇంటి ముందు వేశాను. నాకు వీలైనప్పుడల్లా నేను కట్టెల పొయ్యి మీదే వంట చేస్తాను. కాకపోతే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి అంత ఎక్కువగా కట్టెల పొయ్యి మీద అయితే వంట చేయటం లేదండి. కొద్దిగా తెల్లవారి తొందరగానే వంట మొత్తం పూర్తయిపోతుంది అన్నప్పుడు మాత్రమే కట్టెల పొయ్యి మీద వంట చేస్తున్నాను. లేట్ అవుతుంది అన్నప్పుడు మాత్రం చేయటం లేదండి. ఎందుకంటే మా కట్టెల పొయ్యి బయటే ఉంటుంది. ఆ పైన రేకులు ఏమీ లేవు కాబట్టి ఎండతోని కట్టెల పొయ్యి మీద వంట చేయాలంటే కొద్దిగా కష్టంగా అనిపిస్తుంది. అందుకని ఇప్పుడైతే అంత ఎక్కువగా ఏం చేయటం లేదు ఈ కట్టెల పొయ్యి దగ్గర వంట. కానీ నాకు ఈ కట్టెల పొయ్యి మీద వంట చేయడమే చాలా ఇష్టము. ఇంకా గ్యాస్ కూడా సేవ్ అవుతుంది కాబట్టి వీలైనంత వరకు చేస్తాను. కాకపోతే మరీ లేట్ అయిపోతుందంటే మాత్రమే చేయటం లేదనమాట. ఇంకా పొయ్యి మొత్తం అలకడం అయిపోయిన తర్వాత ముగ్గు అయితే వేసుకుంటున్నాను. ముగ్గు వేయడం అయిపోయిన తర్వాత ఈ పొయ్యిల మీద చూడడానికి అయితే చాలా అందంగా కనిపిస్తున్నాయి ఈ కట్టెల పొయ్యిలు. మీకు ఎలా అనిపించాయో కామెంట్లో చెప్పండి. ఇంకా బయట పని అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయిందండి. అందుకని స్నానం అయితే చేసుకుందామనేసి బట్టలు తీసుకొని అయితే బాత్రూంలోకి వెళ్తున్నాను. స్నానం చేసుకునేటప్పటికి టైం అయితే 7:45, 8 ఈ టైం అయితే అయిపోయింది. స్నానం చేసి వచ్చిన తర్వాత బొట్టు పెట్టుకొని దాని తర్వాత వంట పని అయితే స్టార్ట్ చేస్తున్నాను. టిఫిన్ చేసుకుంటున్నాను. కట్టెల పొయ్యి అయితే వెలిగించుకుంటున్నానండి. పొయ్యి మీదే వంట చేసేస్తున్నాను. టిఫిన్ అయితే ఈరోజు దోశ ఇలాంటివి ఏం కాదు, ఇడ్లీ చేస్తున్నాను. ఇడ్లీ కొద్దిగా తొందరగా అయిపోతుంది కదా చేయడము. అందుకని కట్టెల పొయ్యి మీద పెట్టేస్తున్నాను ఇడ్లీ. మాది పక్కా పల్లెటూరు కాబట్టి కట్టెలకైతే పెద్దగా ఇబ్బంది ఉండదు. ఎప్పుడు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి కట్టెలు తెచ్చుకోవచ్చు. అదిగాక మా ఇంటి వెనుక చాలా పెద్ద మామిడి తోట ఉంది కాబట్టి కట్టెలకైతే అస్సలు ఏమి ఇబ్బంది ఉండదండి. కావాలి అన్నప్పుడల్లా నేను ఆ తోటలోకి వెళ్ళి కట్టెలన్నీ తెచ్చుకుంటాను. అందుకని నేను ఎక్కువగా కట్టెల పొయ్యి మీద వంట చేయడానికి ఇష్టపడతాను. కొంతమందికి కట్టెల పొయ్యి ఉంటుంది కానీ కట్టెలు ఉండవు అనమాట. అంటే కట్టెలకి కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది. మా అమ్మ వాళ్ళ ఊరు కూడా పల్లెటూరేని. కానీ మా అమ్మ వాళ్ళకైతే కట్టెలు దొరకడం కొద్దిగా ఇబ్బందిగానే ఉంటుంది. ఎందుకంటే మా అమ్మ వాళ్ళ ఊరు పల్లెటూరు అయినా సరే కొద్దిగా పెద్ద ఊరు, ఎక్కువగా ఇల్లులు ఉంటే ఎక్కువ మంది మనుషులు ఉంటారు కాబట్టి ఎక్కువగా కట్టెలు అయితే దొరకవు. మా ఊరు పల్లెటూరు కానీ చిన్న ఊరు, అంటే ఎక్కువ ఇల్లులు ఏం లేవు. ఎక్కువగా చెట్లు, తోటలు, పొలాలు ఉండడం వల్ల మాకు కట్టెలకి అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. మా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా కట్టెల పొయ్యి అయితే ఉంటుంది. మా అమ్మకి కట్టెలు ఉన్నాయి అని అంటే మరి గ్యాస్ వెలిగించదు అనమాట. మ్యాక్సిమం వంట అంతా కూడా కట్టెల పొయ్యి మీదే చేసుకుంటుంది ఓపిక్గా. కానీ కట్టెలు ఎక్కువగా అమ్మ వాళ్ళకైతే దొరకవు అదనమాట. ఇంక నేను పొయ్యి వెలిగించడం అయిపోయిన తర్వాత పొయ్యి మీద అయితే ఇడ్లీ పెట్టేసుకున్నాను. ఇడ్లీ అయితే 3 వాయిలు అయ్యిందండి. ఇదైతే ఫస్ట్ వాయు. ఉడికిన తర్వాత దించేసుకొని ఇడ్లీలన్నీ కొద్దిగా చల్లారిన తర్వాత పక్కకైతే తీసేసుకుంటున్నాను. ఇడ్లీలు అయితే బాగా వచ్చాయి. నేను ఇంట్లో తయారు చేసుకుని ఇడ్లీ రవ్వతోని ఇడ్లీ చేసుకుంటాను. ఇంట్లో చేసుకున్న రవ్వతోని ఇడ్లీ చేస్తేనే ఇంట్లో వాళ్ళు కొద్దిగా ఇష్టంగా తింటారు. బాగుంటాయి కూడా ఇడ్లీలు. కాకపోతే మనకు కొద్దిగా అలవాటు అయ్యిన దాకా కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తుంది అనమాట ఈ రవ్వతో ఇడ్లీలు చేస్తే తినేటప్పుడు. ఇంక ఇడ్లీలు వేడివేడిగా ఉన్నప్పుడే మా అత్త మా మావయ్యకి అయితే వేసి ఇచ్చేసాను. వేడిగా ఉన్నప్పుడే వాళ్ళిద్దరు అయితే తినేసారు. నేను ఈ ఇడ్లీలు చేయడం మొత్తం పూర్తయ్యేటప్పటికి టైం అయితే 9 అయిపోయిందండి. 9, 9:15 ఈ టైం అయితే అయ్యింది. ఇడ్లీలు చేయడం అయిపోయిన తర్వాత కూర కూడా పొయ్యి మీదే పెట్టేసుకుందామనేసి శామగడ్డలు అయితే తీసుకుంటున్నాను. ఇంట్లో అయితే ప్రస్తుతానికి కూరగాయలు ఏమీ లేవు, ఈ శామగడ్డలు తప్ప. కనీసం టమాటా కూడా లేదండి. టమాటా ఏమీ వేయకుండానే ఈ శామగడ్డల పులుసు అయితే చేసేసుకుంటున్నాను. శామగడ్డల పులుసు తినడానికి బాగుంటుంది, నాకైతే ఇష్టమేని. కాకపోతే ఈ శామగడ్డల పులుసులోన ఎండి చేపలు వేసుకొని చేసుకొని తింటే చాలా బాగుంటుంది. కానీ ప్రస్తుతానికైతే ఎండి చేపలు ఏమీ లేవు. అందుకని నార్మల్గానే శామగడ్డల పులుసు అయితే చేసేస్తున్నాను. ఈ శామగడ్డల పులుసు రాగి సంగటి తినడానికి చాలా బాగుంటుంది. కాకపోతే ఈరోజు నేను రాగి సంగటి ఏం చేయటం లేదు, నార్మల్గానే వేడన్నం అయితే వండేస్తున్నాను. ఇంకా శామగడ్డలు పొయ్యి మీద పెట్టిన తర్వాత మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకున్న తర్వాత దించేసుకొని అయితే ఇంట్లోకి తీసుకొచ్చుకొని ఒలిచేసుకుంటున్నాను. బాగా ఉడకడం వల్ల ఒలుచుకోగానే తొక్క అయితే వచ్చేస్తుంది శామగడ్డల నుండి. శామగడ్డలు కొద్దిగా జోమ్గా ఉంటాయి, ఒలిచేటప్పుడు తేమలాగా అయితే చేతికి తగులుతూ ఉంటుంది.
ఇంక ఈ శామగడ్డలు ఒలవడం అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకున్నాను. అంటే మరీ పెద్ద ముక్కలు కాకుండా చిన్న ముక్కలు కాకుండా మీడియం సైజులో కట్ చేసుకొని ఇప్పుడైతే కూర కలుపుకుంటున్నానండి. ఒక దబర్లోకి కట్ చేసుకుని శామగడ్డలన్నీ వేసేసి ఒక ఉల్లిపాయ పెద్దది సన్నగా కట్ చేసి వేసుకున్నాను. టమాటా లేదు కాబట్టి టమాటా ఏం వేసుకోలేదు. ఇంకా కొద్దిగా పసుపు, రుచికి సరిపడినంత సాల్ట్, మేము తినే కారాన్ని బట్టి కారం వేసేసుకొని కూర మొత్తము ఇవి వేసుకున్న కారం, ఉప్పు, పసుపు కలిసేలాగా కలుపుకున్న తర్వాత చింతపండు ఆల్రెడీ నేను నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. చింతపండు కూడా బాగా మ్యాష్ చేసుకొని అయితే చింతపండు నీరు వేసుకుంటున్నాను. చింతపండు కరెక్ట్గా పడాలండి. చింతపండు కొద్దిగా ఎక్కువగా పడ్డదనుకోండి కూర మరీ పుల్లంగా ఉంటుంది, తినడానికి అంత బాగుండదు. అలానే చింతపండు తగ్గినా సరే తినడానికి కొద్దిగా చప్పగా అంత రుచిగా అనిపించదు అనమాట. అందుకని చింతపండు కొద్దిగా కరెక్ట్గా చూసుకొని అయితే వేసుకోవాలి. ఇంకా కూర మొత్తం కలపడం అయిపోయిన తర్వాత పొయ్యి మీద పెట్టుకుంటున్నాను. నేను ఈ పొయ్యి మీద కూర పెట్టేటప్పటికి ఎండ కూడా పొయ్యి దగ్గరికి బాగా వచ్చేసింది. కాకపోతే ఈ శామగడ్డల కూర పొయ్యి దగ్గరే కూర్చొని అలా వండాల్సిన అవసరం ఏమి ఉండదు. పొయ్యి మీద పెట్టేసి వేరే పని ఏదైనా ఉంటే పని చూసుకొని వచ్చి కూర ఉడికిన తర్వాత దించేసుకొని తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది. అంటే సింపుల్గా వండడం అయిపోతుంది ఈ శామగడ్డల పులుసు. కొంతమంది ఈ శామగడ్డల్ని ఫ్రై కూడా చేస్తారు. నాకైతే ఫ్రై చేయడం సరిగ్గా రాదు. మా ఇంట్లో వాళ్ళు కూడా ఈ శామగడ్డలు ఫ్రై చేస్తే అసలు ఏం తినరండి. నాకు కూడా పెద్దగా ఇష్టం ఉండదు. పులుసు అయితే మాత్రం బాగా తింటాను. రాగి సంగటి అయితే ఇంకా బాగా తింటాను. ఇంట్లో వాళ్ళందరికీ కూడా చాలా ఇష్టంగా రాగి సంగటితో అయితే ఈ కూర తింటారు. ఇంకా కూర ఉడికిపోయిన తర్వాత ఇంట్లోనే తాలింపు పెట్టుకుంటున్నాను. పొయ్యి దగ్గర మరీ ఎక్కువ ఎండ వచ్చేసింది కదా, అందుకని పొయ్యింట్లోకి తీసుకొచ్చి అయితే తాలింపు పెట్టేసుకుంటున్నాను. తాలింపులో అయితే ఏమీ లేదులేండి. ఉల్లిపాయ, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, జీలకర్ర వేసేసుకొని అయితే తాలింపు పెట్టుకుంటాను. అంతకుమించి ఏం వేసుకోను. కొంతమంది అయితే తెల్లుల్లి కూడా దంచుకొని వేసుకుంటారు. నేనైతే వేయను. ఇంకా తాలింపు వేగిన తర్వాత కూర తీసుకొని అయితే తాలింపులో వేసేసుకున్నాను. అంతేనండి, శామగడ్డల పులుసు కూర అయితే రెడీ అయిపోయింది. ఇంక ఇదైతే పచ్చడి అండి. పచ్చడి నిన్న దంచిన పచ్చడి. వేరుశనగ గింజలు, ఎండుమిరపకాయలు వేసి అయితే దంచాను నిన్న రాత్రిని. ఇంకా గిన్నెలన్నీ దోమేసి అయితే పక్కన పెట్టుకున్నాను. గిన్నెలు దోమేది అయితే ఈ వీడియోలో ఏం చూపించలేదులేండి. ఎందుకంటే ప్రతి వీడియోలో కూడా గిన్నెలు దోమేది చూపిస్తున్నాను అనేసి ఈ వీడియోలో అయితే దోమేసిన తర్వాత బయట ఆరబెట్టుకునేది అయితే చూపించాను అంతేని. దాని తర్వాత బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. నేను ఈ బట్టలు ఉతుక్కునేటప్పటికి టైం అయితే కరెక్ట్గా 1:15, 1:15 ఈ టైం అయితే అయ్యింది. అన్నం తినడం మొత్తం అయిపోయిన తర్వాత బట్టలు అయితే ఉతుక్కుంటున్నాను. ఇంక ఈరోజు బట్టలు అయితే మరీ ఎక్కువ ఏం లేవులేండి. కొద్దిగా బట్టలే ఉన్నాయి. ఇప్పుడైతే ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతికేసుకుంటున్నాను. 2-3 రోజులు బట్టలు అలా పెట్టేసి ఒక్కరోజు ఉతకాలంటే ఉతికిన రోజు కొద్దిగా కష్టం అయిపోతుంది. అందుకనేసి ఏ రోజు బట్టలు ఆ రోజే ఉతుక్కుంటున్నాను. అలా అని ఇవి ఒక్కరోజు బట్టలు ఏం కాదులేండి, 2 రోజుల బట్టలు అనమాట. నిన్నటి బట్టలు అయితే ఉతకలేదు, నిన్న మొన్న ఉతకలేదు. ఈ 2 రోజుల బట్టలు ఈరోజు నానబెట్టి అయితే ఉతుకుతున్నాను. అయినా సరే కొద్దిగా బట్టలే ఉన్నాయి. అంటే 2-3 బకెట్లు కాకుండా ఒక బకెట్లు బట్టలు అయితే అయ్యాయి అనమాట. ఈ బట్టలు ఉతకడం అయిపోయిన తర్వాత 1 గంట 2 గంటల సేపు అయితే రెస్ట్ తీసుకుంటాను. అంటే ఫోన్ చూసుకోవడమో, ఏదైనా టైం పాస్ చేయడమో, పడుకోవడమో ఏదో ఒకటి చేస్తాను. మ్యాక్సిమం ఎక్కువసార్లు ఫోనే చూసుకుంటాను. పడుకోవాలని ట్రై చేసినా సరే నిద్ర సరిగ్గా పట్టదండి. ఎందుకో మధ్యాహ్నం పూట ఎప్పుడో ఒకసారి మాత్రమే నిద్ర పడుతుంది. అంటే బాగా అలసిపోయినప్పుడు మాత్రమే మధ్యాహ్నం పూట నిద్ర పడుతుంది. ఎక్కువగా మధ్యాహ్నం పూట పడుకునే అలవాటు లేదనమాట. కానీ కొంతమంది ఏమో మధ్యాహ్నం పడుకుంటే మంచిది అని అంటారు. ఇంకొంతమంది అయితే మధ్యాహ్నం పూట పడుకోకూడదు, అది మంచి అలవాటు కాదు అనేసి అయితే కొంతమంది అంటారు. నాకైతే ప్రస్తుతానికి మధ్యాహ్నం పడుకునే అలవాటు అయితే అస్సలు లేదు. ఇంకా బట్టలు అయితే ఉతకడం అయిపోయిన తర్వాత, జాడించేయడం అయిపోయిన తర్వాత బయట అయితే ఆరబెట్టుకుంటున్నాను. కొద్దిగా బట్టలే కాబట్టి కొద్దిగా తొందరగానే ఉతకడం అయితే అయిపోయింది. ఒక బకెట్ బట్టలు అయ్యాయి అనమాట. ఈ బట్టలు ఉతికే పని మాత్రం కొద్దిగా పెద్ద పని అండి. అంటే ఉతకాలి, జాడించాలి, ఆరబెట్టాలి, ఆరిన తర్వాత మడత పెట్టేసి ఎక్కడున్న బట్టలు అక్కడ సర్దుకోవాలి. కొద్దిగా కష్టమైన పని అని నాకు అనిపిస్తుంది. కానీ అంత కష్టమైన పని కాదు, కానీ టైం ప్రాసెస్ పని అనమాట. అంటే ఎక్కువ టైం పడుతుంది బట్టలు ఉతికే పని. అంత కష్టమైన పని అయితే ఏమీ కాదు. విసిగా అనిపిస్తుంది, ఎక్కువగా బద్ధకం అనిపిస్తుంది నాకు బట్టలు ఉతకడం అంటే. అంత ఇంట్రెస్ట్ రాదు. అన్ని పనులు చేసేస్తాను కానీ బట్టలు ఉతకడం వచ్చే దగ్గరికి మాత్రకి కొద్దిగా బద్ధకంగా, విసుగుగా, చిరాగ్గా అనిపిస్తుంది అనమాట. అందుకని ఎక్కువగా 2-3 రోజులకు ఒకసారి అయితే ఉతుక్కుంటాను. ఇంకా ఉతకడం అయిపోయిన తర్వాత ఆరబెట్టేశాను. ఇంకా మధ్యాహ్నం పూట ఒక 2 గంటల సేపు రెస్ట్ తీసుకున్న తర్వాత సాయంకాలం 4-4:30 ఈ టయానికి అయితే ఇల్లు కడుక్కుంటున్నానండి. ఇల్లు ఈరోజు ఎందుకు కడుగుతున్నానంటే శనివారం అనేసి అయితే కడుగుతున్నాను. మ్యాక్సిమం నేను ఇల్లు ఎప్పుడు కడిగినా సరే ఎక్కువగా నీరు వేసేసే కడిగేస్తాను. నార్మల్గా తడిగుడ్డ పెట్టడం అయితే ఏమీ ఉండదు. మా ఇంట్లో తడిగుడ్డ పెట్టినా సరే అసలు ఇల్లు కడిగినట్టు ఉండదు. తడిగుడ్డ పెడితే ఎక్కువగా నీరు వేసుకొని కడుక్కుంటేనే ఇల్లు కడిగినట్టుగా అనిపిస్తుంది. అంటే మట్టి గోడలు కాబట్టి ఎక్కువగా మట్టి ఉండిపోతూ ఉంటుంది అనమాట. అందుకని నేను ఎక్కువ నీరు వేసే కడుగుతాను.
ఇంక నేనైతే ఇంట్లో ఉండే వస్తువులన్నీ బయట పెట్టేసి దాని తర్వాత ఇల్లు అయితే ఏం కడగటం లేదు. వస్తువులు పక్కకు తీసేసి కడిగిన తర్వాత ఎక్కడ వస్తువులు అక్కడైతే పెట్టేస్తున్నాను. ఇంకా ఒకరోజు ముందేనే నేను ఈ గ్యాస్ దగ్గర అయితే మొత్తం అన్నీ నీట్‌గా దులిపేసి, నీట్‌గా తుడిచేసి న్యూస్ పేపర్‌లు వేసుకొని అయితే సర్దుకున్నాను. ఆ వీడియో కూడా నేను దీనికి ముందు వీడియోలోనే పెట్టాను. ఆ వీడియో మీరు చూడకపోతే నా ఛానల్‌లోకెళ్ళి చూడండి. అంటే కిచెన్ రూమ్ దగ్గర ఎలా క్లీన్ చేసుకున్నాను అనేసి వీడియో తీసి అయితే పెట్టాను. చూడకపోతే వెళ్ళి చూడండి. అందుకనేసి కిచెన్ రూమ్ దగ్గర అంటే వంటకి కేటాయించి దగ్గర మాత్రము సామాన్లు ఏమీ తీయకుండా అలాగ అక్కడ ఉన్నవి అలా ఉంచేసి అయితే ఇల్లు కడిగేస్తున్నాను. అంటే నిన్నే తీసి అంతా నీట్‌గా తుడిచి అక్కడ వరకైతే తడిగుడ్డ పెట్టేసి సామాన్లు పెట్టుకున్నాను కాబట్టి మళ్ళీ అవన్నీ తీయాలనిపించలేదు. అందుకని అవేం తీయకుండానే ఇల్లు అయితే కడిగేశాను. నాకు ఈ ఇల్లు కడగడం పని కూడా కొద్దిగా టైం ప్రాసెస్ పనిలాగే అనిపిస్తది. ఎందుకంటే ఇల్లు కడిగేటప్పుడు సామాన్లన్నీ బయట పెట్టి దాని తర్వాత ఇల్లు కడుక్కొని మళ్ళీ సామాన్లు ఎక్కడున్నవి అక్కడ సర్దుకోవాలి. అందుకని కొద్దిగా టైం పడతది. అదే తడిగుడ్డ పెట్టామనుకోండి ఆ పని ఏమి ఉండదు. వస్తువులు ఉన్న దగ్గర వదిలేసి మామూలుగా ఖాళీ ఉన్న దగ్గర మాత్రమే తడిగుడ్డ పెట్టుకుంటాము. చిన్న చిన్న వస్తువులు మాత్రమే పక్కకు తీసేసి అక్కడ తడిగుడ్డ పెట్టుకుంటాం కాబట్టి తడిగుడ్డ పెట్టినప్పుడు ఎక్కువ టైం పట్టదు. కానీ ఇల్లు కడుక్కునేటప్పుడు మాత్రం కొద్దిగా టైం ప్రాసెస్ ఎక్కువగానే పడుతుంది. లేట్ ఎక్కువ అవుతుంది. టైం ప్రాసెస్ ఎక్కువైనా సరే నేను ఎక్కువ నీరు వేసుకొని మామూలుగా ఇల్లు అయితే కడుక్కుంటాను. ఎప్పుడు ఇల్లు కడిగినా సరే ఇలానే కడుగుతాను. ఇంక ఇంట్లో కడగడం అయిపోయిన తర్వాత బయట కూడా కడుక్కుంటున్నాను. అంటే రేకుల కింద కూడా కడుగుతున్నాను. నేను ఈ ఇల్లు మొత్తం కడగడం పూర్తయ్యేటప్పటికి లైట్గా చీకటి కూడా అయిపోయింది. అంటే కొద్దిగా ఎక్కువ టైమే అయ్యిందిలేండి ఇల్లు మొత్తం కడిగేటప్పటికి. ఇంకా ఇల్లు కడగడం అయిపోయిన తర్వాత పొయ్యి మీద అన్నం పెట్టేసి స్నానం చేసి కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే అవన్నీ కంప్లీట్ చేసేసిన తర్వాత దేవుడికి అయితే దీపం పెట్టుకున్నాను అనమాట. ఈ దీపం పెట్టుకునేటప్పటికి టైం అయితే 6:30 పావు తక్కువ 7 ఈ టైం అయితే అయిపోయింది. కొద్దిగా లేట్ అయ్యిందిలేండి దీపం పెట్టుకునేటప్పటికి. 6 లోపల పెట్టుకుంటే మంచిది దేవుడికి దీపము అని అంటారు. ఇంక నేనైతే సాయంకాలమే దీపం పెట్టానులేండి. తెల్లవారైతే ఏం పెట్టలేదు. స్నానం అయితే తెల్లవారే చేశాను కానీ ఇల్లు కడగడం ఈ పని అంతా ఉండడం వల్ల దీపం పెట్టడానికి నాకు తెల్లవారు వీలు కాలేదు. అందుకని సాయంకాలమే దీపం పెట్టేసుకున్నాను. లేట్ అయినా సరే మాకు ఎలాగో సాయంకాలమే ఆ దీపం పెట్టే అలవాటు ఉంది కాబట్టి సాయంకాలం పెట్టేశాను అనమాట. ఇంక ఇక్కడైతే మా అత్త కొద్దిగా కనకాంబరాలు పువ్వులు అయ్యి ఉంటే ఆ పువ్వులు ఏరేసి అల్లీసి అయితే ఇక్కడ ఒక పాప వచ్చింది చూసారా, క్యూట్గా ఉంది. ఆ పాపకైతే అల్లీసి ఇచ్చింది. మా ఇంటికి దగ్గరలోనే ఉంటారండి వీళ్ళు. ఈ పాపాలు వెళ్ళే స్కూల్కే బాబు కూడా వెళ్తున్నాడు ఆ స్కూల్కని. వీళ్ళందరూ కలిసి ఒకే బస్సులో అయితే స్కూల్కి వెళ్తారనమాట. ఇంక ఈ వీడియో అయితే ఇంతేనండి. వీడియో నచ్చుంటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.